ఎన్కౌంటర్లలో ప్రాణాలు కోల్పోయిన మావోయిస్టుల మృతదేహాలకు పోస్ట్ మార్టంలో జాప్యం జరుగుతోంది. ఇంకా 9 మృతదేహాలు అల్లూరు జిల్లా రంపచోడవరం ఏరియా ఆసుపత్రి మార్చరీలోనే ఉన్నాయి. పోస్ట్ మార్టం ఆలస్యం అవుతుండటంతో కుటుంబ సభ్యుల ఆసుపత్రిలో పడిగాపులు గాస్తున్నారు. ఇప్పటి వరకు 4గురికి పోస్ట్ మార్టం పూర్తి కావడంతో వారి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజాబాబు అందిస్తారు. మావోయిస్టుల మృతదేహాలకు పోస్ట్ మార్టం జాప్యం జరుగుతోంది. రాజాబాబు, ఈ రోజు మావోయిస్టు టెక్ శంకర్ కి సంబంధించిన పోస్ట్ మార్టం మరికొద్ది సేపట్లోనే నిర్వహించాల్సి ఉంది. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వచ్చారు. మనం వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము. టెక్ శంకర్ శ్రీకాకుళం జిల్లాకు చెందినవారు. ఆయన మారేడుమిల్లి జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందడం జరిగింది. ఆయన టెక్ శంకర్ వాళ్ళ అన్నయ్య గారు అబ్బాయి వచ్చారు. ఆయనతో కూడా మనం మాట్లాడదాం. చెప్పండి, మీరు మీ చిన్నాన్నగారితో ఎప్పుడైనా మాట్లాడారా? ఎప్పుడైనా ఆయన కోసం మాట్లాడారు? లేదండి, ఇప్పటివరకు ఎప్పుడు మాట్లాడలేదు. నేను పుట్టక ముందే చనిపోయారు, అంటే ఉన్నారు, దాంట్లో కలిసిపోయారు. ఆల్రెడీ 30 సంవత్సరాల పైన అవుతుంది. ఇప్పటివరకు మొన్ననే రీసెంట్గా 10 రోజుల ముందు చెప్పారు, ఇలా చెప్పారు, పోలీసులకు లొంగిపోయారు అని చెప్పారు. బట్ మేము అదంతా నిజమైతే బాగుండని అనిపించింది. ఎందుకంటే కనీసం అప్పుడైనా చూస్తామని తెలిసి. బట్ మళ్ళీ నిన్న రీసెంట్గా ఫోన్ చేసి చెప్పారు చనిపోయారని చెప్పేశారు. అదే మాకు అర్థం కావట్లేదు. ఇది కొద్దిగా ఆలోచించాల్సిన విషయం. అది దాని గురించి మేము ఎక్కువ ఏం మాట్లాడట్లేదు. దయచేసి ప్రాసెస్ని కొద్దిగా ఫాస్ట్గా చేసి డెడ్ బాడీని ఇస్తే మేము కనీసం చివరిసారిగానే చూసుకుంటాం. అంటే టెక్ శంకర్కి ఎంతమంది అన్నదమ్ములు కానీ కుటుంబ సభ్యులు వివరాలు ఏంటి? మొత్తం 4 అన్నదమ్ములు, 2 అక్క చెల్లెలండి. దాంట్లో టెక్ శంకర్ గారు రెండో ఆయన. అంటే మీరు అంటే ఎప్పుడైనా ఫ్యామిలీ మెంబర్స్ లొంగిపోమ్మని కానీ జనజీవన స్రవంతిలోకి రమ్మని కానీ చెప్పడం జరిగింది? అట్లా చాలాసార్లు చెప్పడం జరిగిందండి. బట్ అది ఆయన పర్సనల్, అది ఆయన సిద్ధాంతాలు కట్టుబడి ఉన్నా అని చెప్పారంట. బట్ అది మనకి తెలియదు. అది మనకి ఆ సిద్ధాంతాలు కట్టుబడి ఉన్నప్పుడు మనం ఏం చేయలేము. ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్ళకు ఉంటుంది. అది దాన్ని మనం అన్నీ చెప్పలేం కాబట్టి చెప్తున్నాను. ఇంకా పోస్ట్ మార్టం సంబంధించి ఇక్కడ పోలీసులతో కూడా మాట్లాడారు. అంటే ఏం చెప్తున్నారు? అంటే లేట్ అవుతుందా? ఇందాకే మాట్లాడాము. బ్లడ్ శాంపిల్ తీసుకున్నారు. మా చిన్నాన్నగారి బ్లడ్ శాంపిల్ తీసుకున్నారు, అంటే వాళ్ళకి తమ్ముడిది. సో ప్రాసెస్ నడుస్తుందని చెప్పారు. వాళ్ళే టైం పడుతుందని చెప్పారు. ఇంకా కానీ దయచేసి ప్రాసెస్ని కొద్దిగా స్పీడప్ చేస్తే దాన్ని బట్టి ఫాలో అవుతాం సార్. అంటే ఈ ఉద్యమంలో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు? మీరు ఎప్పుడైనా మాట్లాడారు ఇంతో? లేదండి, అలాంటిది ఎప్పుడు జరగలేదు. ఇంతవరకు ఎప్పుడు ఇంటికి వచ్చిన ఊహాగానాలు కూడా అలాంటివి ఏమీ లేవు. కానీ మంచి పేరుంది చాలు. ఇంకా రీసెంట్గానే వాళ్ళ అమ్మగారు చనిపోయారు. అప్పుడు కూడా ఒకసారి కూడా రాలేదు. సొంత అమ్మ చనిపోయినప్పుడైనా వస్తారేమో అనుకోని పోలీసులు చుట్టుముట్టారు. బట్ అప్పుడు కూడా ఎప్పుడు రాలేదు. బట్ అంటే మీకు తెలుసు ఎన్ని సంవత్సరాల నుంచి? దాదాపు 30 సంవత్సరాల పైన అవుతుంది సార్. మీతో పాటు ఇంకా ఎవరైనా వచ్చారు? ఇంకా మా గ్రామస్తులైన వాళ్ళు వచ్చారు. అందరూ వాళ్ళ గ్రామస్తులు, మళ్ళీ వాళ్ళ తమ్ముడు, వాళ్ళందరూ వచ్చారు. మీరు చెప్పండి, అంటే మీరు టెక్ శంకర్ గ్రామానికి చెందిన వాళ్ళు, ఇక్కడ పోస్ట్ మార్టం సంబంధించి మీరు వచ్చారు. అంటే టెక్ శంకర్తో ఎప్పుడైనా మీరు మాట్లాడడం కానీ కుటుంబ సభ్యులు మాట్లాడడం కానీ లేదు చూడండి. ఇక్కడ ఏమంటే నైట్ 10:30 టైంలో సీఏ గారు ఫోన్ చేశారు, ఇలా రండి బాడీ తీసుకెళ్ళిపోండి అంటే. వాళ్ళతో ఎవరు లేరు కాబట్టి మేము గ్రామస్తులందరూ కలిసి రావడం జరిగింది. అలాగే సీఏ గారు కూడా ఇక్కడ రెస్పాన్సిబిలిటీ అయ్యారు. ఆయన అందరూ వచ్చిన తర్వాత చేస్తామన్నారు. అన్ని ఫీడప్ అయినాయి. కాకపోతే ఈవినింగ్ టైంలో పోస్ట్ మార్టం కొంచెం ఫాస్ట్ చేసి మనకు బాడీ ఇస్తే ఇక్కడ నుండి 8 hours కాబట్టి ఆ ఊహాగానాల్లోనే మేము ఉన్నాం. అది కొంచెం ఫీడప్ చేయిస్తే చాలు అనేది మా ఇది అండి. చివరి చూపు అనేది కుటుంబ సభ్యులకి అలాగే మా గ్రామస్తులకు కూడా ఒక కోరుకుంటారు కాబట్టి కొంచెం తొందరగా చేసిస్తే మేము సంతోషిస్తాం అనేది ఒక ఆలోచన. టెక్ శంకర్ ఎన్కౌంటర్లో మృతి చెందాడనే ఆ విషయం మీ గ్రామంలో ఇప్పుడు ఎలా ఉంది? మీ గ్రామస్తులు ఏమన్నా బాధాకరం విషయమేనండి. ఎందుకంటే ఇలాంటివన్నీ మనం ఊహించుకోలేం, జరుగుతుంటాయి. కాబట్టి విలేజ్ అంతా అనేది కొంచెం బాధాకర విషయంలోనే ఉన్నది. చివరి చూపైన ఆయనకి చూసుకుందామని రాస్తే చాలా మంది వెయిట్ చేస్తున్నారు గ్రామస్తులు. అదే కొంచెం ఫీడప్ చేసి మాకు తొందరగా ఇస్తే మాకు అదే చాలా అనేది మాకు ఒక ఆశ. టెక్ శంకర్ కుటుంబ సభ్యులు ఏమనుకుంటున్నారు? వాళ్ళ అన్నయ్యలు 4 అన్నయ్యలు ఉన్నారు, 2 చెల్లెళ్ళు ఉన్నారు. ఏమనుకుంటున్నారంటే ఒక మృతదేహం కానీ ముందు వస్తే ఒక చివరి చూపైనా చూసుకుందామని బాధల్లో అయితే ఉన్నారండి. 30 సంవత్సరాలుగా ఈయన మావోయిస్టు ఉద్యమంలో ఉన్నారంటున్నారు. గ్రామస్తులు ఎప్పుడైనా మాట్లాడడం కానీ మీ గ్రామానికి రావడం కానీ? లేదు సార్,
ఇక్కడ అసలు ఎందుకు ఈయన దీంట్లోకి వచ్చారు అనుకుంటున్నాను. అది మరి తెలియదు సార్. ఇంకైతే ఇప్పుడు మేము చూడలేదు, ఇప్పుడు వరకు చూడలేదు సార్. టెక్ శంకర్ మృతదేహానికి ప్రస్తుతం పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. మిగిలిన మృతదేహాలకు సంబంధించి కుటుంబ సభ్యులు వచ్చిన తర్వాత పోస్ట్ మార్టం నిర్వహించే అవకాశం ఉంది. ఇది రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో మావోయిస్టులు మృతి చెందిన ఎవరైతే మావోయిస్టులు మృతి చెందారో వాళ్ళ మృతదేహాలకు పోస్ట్ మార్టం నిర్వహిస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రాజుబాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, రంపచోడవరం ఏరియా ఆసుపత్రి నుంచి.